ఓకే రెడీ అండి. మనం ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే కొంతకాలం అంటే సుమారు ఒక 3 నెలల క్రితము ఒక సమస్య అనేది వచ్చింది. అది సంబంధించింది కొల్లఫారం సంబంధించిన దాంట్లో రోడ్డు ఏర్పాటు చేశారని మాజీ సంబంధించిన నరేష్ మనతో కొంత విషయంలో కొన్ని వివరణలు కూడా ఇచ్చిన పరిస్థితి, దాని మీద వార్త కూడా చేశాం మనం. మరి స్పందన ఎంతవరకు వచ్చింది ఏంటనేది వారి మాటలో మనం తెలుసుకుందాం. ఏంటి సార్ పరిస్థితి ఏంటి సార్? మనం వార్త చేశాము, అక్కడ ఎటువంటి స్పందన ఇచ్చారు అధికారులు? మనం వార్త చేసిన తర్వాత మన కలెక్టర్ గారు కూడా మనం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా ఏ అధికారుల దగ్గర పోయినా కూడా కలెక్టర్ గారు మనం ఇచ్చాం. కానీ డిపిఓ గారు అయినా ఇప్పుడు మన ఏ అధికారులు అయితే ఉన్నాయో ఇప్పటిదా ఎలాంటి స్పందన లేదు దాని మీద. మళ్ళీ ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉండి కూడా ఎన్ఆర్ఈజెస్కు సంబంధించి వచ్చిన నిధులను కూడా తండాకు వేయాల్సిన రోడ్డును ఆయన సొంత కోళ్ళ ఫారానికి వేసుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా దీనికి ఆలోచించాలి. ఒక అధికారి ఉండి ఒక గవర్నమెంట్కే ఇట్లా ఫ్రాడింగ్ చేస్తున్నారంటే దానికి అధికారులు దీనికి లోతుగా ఆలోచించి దీనికి ఎంక్వైరీ చేసి వాళ్ళ తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన కొంతమంది అధికారులు ఉన్నారు, ఏఈ గారు కానీ డి గారు కానీ కార్యదర్శులు కానీ వీళ్ళందరూ కుమ్మకై రోడ్ వేయడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా దానికి రోడ్ వేశారు, బిల్లు కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక నెలలో ఇంకా నెల 15 రోజులు బిల్లు కూడా వాళ్ళకి వస్తుంది. కానీ ఇప్పటిదాకా ఆ రోడ్డుకి ఎలాంటి మన ఇక్కడైతే ఇవ్వడం జరిగింది కానీ ఇలాంటి స్పందన అయితే లేదు. మరి ఆ వేసిన రోడ్డుకు దాని మీద మేమైతే బిల్లు ఆపుతామని కానీ కొంతమంది చెప్తున్నారు. కానీ అది కూడా ఎంతవరకు కూడా క్లారిటీ ఉన్నదో తెలియదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉండి కూడా గవర్నమెంట్కు మోసం చేయడం ఎందుకని మా బాధ. కాబట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉండి కూడా తండలో వేయాల్సిన రోడ్డును తీసుకుపోయిన సొంత కొల్లపారాన్ని చేసుకున్నాడు. ఆ రోడ్డును క్యాన్సల్ చేయాలి. అదేవిధంగా వేసుకున్న రోడ్డుకు ఉన్న అధికారుల మీద అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఓకే సార్, అది రోడ్డు రోడ్డు ఎవరు వేసుకున్నారు? అసలు ఈ క్యాండిడేట్ ఎవరు? అసలు ఆయన ఏం చేస్తారు? రోడ్ ఎవరు అతను? ఎవరు రోడ్ వేసుకున్న క్యాండిడేట్ ఎవరు? రోడ్డు వేసిన క్యాండిడేట్ ఒక చింతపల్లి మన సిరోల్ గ్రామానికి మండలానికి ఎంఓ ఆయన కూడా మా తండవాసి. ఆయన కూడా గతంలో ఆయన పేరు ఇస్రావు లచ్చిరామ్ నాయక్. ఆయన కూడా గతంలో కొల్లఫారం నా హయాంలో ఇంతకుముందు సగం కట్టిండు, నా హయాంలో సగం. అది కూడా మా జీపీ పర్మిషన్ లేకుండానే కట్టిండు. జీపీ పర్మిషన్ లేకుండా కట్టి నేను కూడా ఇంతకుముందు మన డిపిఓ గారికి ఇచ్చాను, విద్యాధికారికి ఇచ్చాను. దాని మీద కూడా ఇప్పటిదాకా దాదాపు 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి స్పందన లేదు. మరి అధికారులు మరి ఏం చేస్తున్నారు? అధికారులు అందరూ కుమ్మకాయ అధికారులే వాళ్ళే ఇది చేసుకుంటారు. కానీ తండలో ఉన్న జనాలకైతే ఎవరైతే పట్టించుకోవడం నాదుడే లేదు. తండకు ఉపయోగపడే రోడ్డుకు తీసుకుపోయి కొల్లఫారం చేసుకున్నాం. దాన్ని కూడా ఇప్పుడు ఎలాంటి స్పందన లేదు. అధికారులు కుమ్మకైతారు, వాళ్ళే చేసుకుంటారు. కానీ జనాలు ఎడిపోతారు మరి ఏందనేది కూడా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించి డి గారు ఏమంటున్నారు? అసలు ఈ రోడ్డు ఎందుకు మరి ఆయన తెలియదా? మరి ఇది తండా లేదు, ఊరు లేదు, వాడ లేదు, గుట్ట లెక్కుంది, ప్రదేశం అలా కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నారు? అసలు డి గారు ఏమంటున్నారంటే ఎమ్మెల్యే గారు పంపినట్టుగా మేము వాళ్ళకు వేసాం. కానీ మొత్తం ఇది కూడా ఎమ్మెల్యే గారు అండతోనే నడిచింది. ఇది ఆశామాషగా నడవదు, ఎమ్మెల్యే గారు అండతో నడిచింది. ఎమ్మెల్యే గారు కూడా గవర్నమెంట్ టీచర్లకు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ తండలో ఉన్న జనాలకు మరి తండలో ఉన్న పేద ప్రజలు ఉంటారు, వాళ్లకు సీసీ రోడ్లు మన తండలో కూడా కొన్ని రోడ్డు వేసింది. అక్కడే కొల్లఫారానికి వేసుకోమని ఎమ్మెల్యే గారు చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు మరి కొల్లఫారానికి ఇక్కడ రాళ్లకు బుట్టలు వేసుకోమని చెప్తారా? ఎక్కడ తండలో ఏమని చెప్పాలి ఎమ్మెల్యే గారు? కానీ వాళ్ళ ఇష్ట రాజ్యం ఉన్నట్టు చేసుకుంటారు. మీరు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ని మీరు ఏమైనా కలిశారా? మరి ఎమ్మెల్యే గారికి ఈ సమస్య ఉన్నది సార్, మా ఊర్లో వేయాల్సిన రోడ్డుని తీసుకెళ్లి కొల్లఫారాన్ని వాడుకోవడం జరిగింది. మరి దీని మీద మీరు ఎమ్మెల్యే గారిని కలిశారా? ఎమ్మెల్యే గారు అయితే మేమైతే కలవలేదు. ఎమ్మెల్యే గారు కలిసిన ఏముంది, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మా వాళ్ళు కూడా 2-3 విషయాల్లో పోతే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు తప్ప జనాలకైతే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఏముంది, ఎవరైతే ఏమని ఇస్తారో వాళ్ళకెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది అందరికీ తెలిసి ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయటకు చెప్పగలుగుతున్నాం. అది కూడా నేను ఒక మాజీ సర్పంచ్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను డేర్ చేసి. కానీ కొంతమంది చాలా భయంతో కూడా చెప్పలేకపోతున్నారు. ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు డబ్బులు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు డబ్బులు తీసుకున్నారని కాదు, ఎమ్మెల్యే గారు ఎవరైతే అధికారులు మన వాళ్ళు ఉంటారో, బడా నాయకులు ఉంటారో వాళ్ళకే సాయం చేస్తున్నారు, పేద ప్రజలకు సాయం చేయట్లేరు. మరి వాళ్ళు మరి ఏ విధంగా చేస్తున్నారు? వాళ్ళు మరి డబ్బులు తీసుకుంటున్నారా, మరి తీసుకోకూడదా? మరి మా నాయకులకి మేము సాయం చేసుకోవాలని మరి చేస్తున్నామో అది తెలియదు. కానీ ఎమ్మెల్యే గారు మొత్తం హస్తంతోనే ఇది మొత్తం నడుస్తుంది. రోడ్డు సమస్య ఇలా ఉంది. మళ్ళీ ఏదో కొల్లఫారం సంబంధించింది అన్నారు. ఆ కొల్లఫారం మరి వాళ్ళ ల్యాండ్లో లేదు, పక్క ల్యాండ్లో అన్నారు. వాస్తవం అన్నారు. కొల్లఫారం కూడా వాళ్ళ ల్యాండ్లో సగం కట్టుకున్నారు ఫస్ట్.
దాని తర్వాత మన కింద చెరువు శిఖంలో కట్టారు. అది చెరువు శిఖం FTL లో కట్టారు. అది కూడా 31 సర్వే నెంబరు. ఆ సర్వే నేను గతంలో కూడా మన DPO గారికి ఇచ్చాను, మన అధికారికి ఇచ్చాను. కానీ ఇప్పటిదాకా ఎలాంటి సంబంధాలు మరి ఎలాంటి స్పందన లేదు. అది ప్రభుత్వ స్థలము ఉన్నది అని DPO గారు విచారణలు జరిగిందా? ఇప్పటిదాకా విచారణ లేదు, ఏం లేదు. ఆయన కూడా నడి సెంటర్లో నడి చెరువులో బావి తీస్తున్నాడు. ఆ బావి కూడా అధికారుల సపోర్ట్తోనే తీస్తున్నాడు. మరి అధికారులే వాళ్ళకి సపోర్ట్ చేసేది, అందుకనే వాళ్ళు తీస్తున్నారు. అధికారులు సపోర్ట్ చేయండి. ఒక MRO, ఒక మన చెరువు అంటే ఎవరు హ్యాండ్ ఉంటుంది, MRO, RDO వాళ్ళ చేతులు ఉంటుంది. వాళ్ళకి తెలిసి కూడా జరిగింది. అది ఒక చెరువు నడి సెంటర్లోనే బావి తీసిన. ఎన్నాళ్ళైంది ఈయన బావి తీసి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది. అయినా పట్టించుకోవట్లేదా? ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీని మీద కూడా మేము ఇవ్వడం జరిగింది, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం కూడా లేదు ఇప్పటిదాకా. ఓకే అండి, ఇది కూడా చూడొచ్చు. టోటల్గా ఒక సమస్యలు ఎలా ఉన్నాయంటే మన పుట్టగొడుగు లెక్క పుట్టుకొస్తున్న పరిస్థితి. సమస్యని పరిష్కరిద్దామని సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఇక వాళ్ళకు ఊస లెక్క పెడుతున్న పరిస్థితి అవుతుంది. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, మీరేం మాకు ఉత్తగా ఓట్లు వేయలేదు కదా అని ప్రస్తావనలు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా అయితే టోటల్ ప్రభుత్వ భూములను భారీ ఎత్తున కబ్జా చేస్తున్న పరిస్థితి. చిన్న చితక మామూలు వ్యాపారస్తులు కబ్జా చేసేంత దమ్ము ఉండదు కదా. బడా బాబుల చేతిలో బందీ అయిపోయింది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన భూములు. అది ఎలా, ఎవరు, ఏందని ప్రశ్నిస్తే మనం చెప్పలేము. ఇలాంటి చిన్న కార్యకర్తలను వాళ్ళ ఉన్న బాధను రోధిస్తే వాళ్ళ మీద పోయి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు చేసుకుంటూ పోతే ఇక మావోయిస్టులు, ఇటు పోలీసు, ఇటు యంత్రాంగము సంబంధించిన వాళ్ళు ఎట్లా దాడులు చేస్తారో అట్లా వాళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అది దాదాపుగా అది కొల్లపారం అనేది ఆ ప్రభుత్వ స్థలంలో ఉన్నదని మాజీ నరేష్ సర్పంచ్ గారు చెప్తున్న పరిస్థితి. అది విచారణ దాదాపు 3 ఏళ్ల పాటు నుంచి అది కొల్లాపురం అక్కడ ఉంది. దాన్ని విచారణ ఎందుకు జరపట్లేదు? మరి అధికారులు ఏమైనా కుంభకాయ ఏమైనా డబ్బులు తీసుకున్నారా అన్నట్టుగా అతను కూడా దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ముందుకు పోవట్లేదు అంటే డబ్బు ఇస్తేనే పనిచేస్తారు అధికారులు అని ఆయన యొక్క ఆరోపణ మాత్రం చేస్తున్న పరిస్థితి. ఇది వాస్తవం తెలియాలంటే కొల్లపారం దగ్గరికి వెళ్ళి అక్కడ విచారణ జరిపి దాని మీద పూర్తి డీటెయిల్స్ని తెలుసుకొని సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ గారిని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వాళ్ళ ఆరోపణ అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు అవుతున్నా పట్టించుకోవట్లేదంటే ఇది ఒక్క సమస్య కాదు, వేల సమస్యలు, లక్షలాది మందికి ఈ సమస్యలు అయితే జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో భూముల మీద పడ్డారు బడాబాబులను. కొద్దిగా వాళ్ళని కూడా అదుపులో తీసుకొని ఆ నిరుపేద కుటుంబంలో ఒక గుంట భూమి కోసం, ఒక డబుల్ బెడ్రూమ్ కోసం, ఒక ఇల్లు కోసం వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళని లక్షల పరిధిలో ఎత్తుకొని లక్షల ఎకరాలు కబ్జాలు చేసిన ఎవరు పట్టించుకోవట్లేదని వాళ్ళ ఆరోపణలు అయితే జరుగుతుంది. ఎవరు ఏందనేది విచారణలోకి వెళ్ళి అక్కడ పోయి MRO ఆఫీస్కి వెళ్ళి MROలు సంబంధించిన వాళ్ళు పోయి అక్కడ విచారణ చేస్తే ఎవరి దగ్గర ఏ భూమి ఉంది, గత 10 సంవత్సరాల కింద ఎంత భూమి ఉంది ఆ క్యాండిడేట్కి, దానికన్నా 20 సంవత్సరాల కింద ఆ క్యాండిడేట్కి ఎంత భూమి ఉంటే పూర్తి విచారణలో బయటికి వస్తుంది. ఏదో బడాబాబులు ఎంతో డబ్బులు సంపాదించుకొని పేద మధ్యతరగతి కుటుంబాలను నడ్డిరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది మహబూబాబాద్ జిల్లా నుండి T9 ప్రతినిధి ఫేస్ టు ఫేస్ వార్త. లేదా దత్తపై తైలాలి అక్కడ దాకా పోతే పోతారట అవసరంలో ఏడురా అనుకున్నా.
ఓకే ఒక్క నిమిషం మాట్లాడు మంచి వార్త డిపార్ట్మెంట్ ఒక్క నిమిషం ఉంటుంది